డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. కిందకు వెళ్ళండి, ఇందులో మీకు XML ఉంటుంది, లిరిక్స్ ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోండి. సపోర్ట్ చేయని వాళ్ళు XMLతో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఎలైట్ మోషన్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎలైట్ మోషన్ కావాలంటే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి లవ్ ఫెయిల్యూర్ రీల్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్న ఇలానే వస్తుంది, XMLని ఇంపోర్ట్ చేసుకున్న ఇలానే వస్తుంది. ఫస్ట్కి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని చివరకు వెళ్ళి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. పెట్టేసి ఫస్ట్ బిట్ మార్క్ దగ్గరికి వచ్చి ప్లస్ మీడియా, ఇక్కడ ఏ ఫోల్డర్లో మీ ఫొటోస్ అయితే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫొటోస్ 1 by 1 తీసుకుందాం. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేశాను. బాయ్స్ గర్ల్స్ చేసుకునే విధానం ఒక్కటే, ఫోటోలు మాత్రమే మారుతాయి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఈ విధంగా ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని 1 by 1 పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఫోటోని కట్ చేశాను. మీకు డీటెయిల్డ్గా చెప్తాను, వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, ఓకేనా. మీరు చాలామంది అడుగుతున్నారు కదా ఎలైట్ మోషన్ కావాలని, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మన టెలిగ్రామ్లో ఉందండి, వెళ్ళి చూడండి. నేను వాడుతున్నదే ఇచ్చాను, చాలా బాగుంది అండ్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా సింపుల్గా అందులో క్రియేట్ చేసుకోవచ్చు. అది పిన్ లిస్ట్లో పెట్టాను, ఒకవేళ కావాలంటే వెళ్ళి చేసుకోండి. ఫొటోస్ అన్నీ పెడుతున్నాను, ఇలా కట్ చేస్తున్నాను. చూడండి స్క్రీన్ పైన కనపడుతున్నట్లు ఫొటోస్ అన్నిటిని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా చేయండి. వీడియోతోనే లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి, ఛానల్ కూడా సపోర్ట్ అవుతుంది. సో ఈ ఫొటోస్ని కట్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయను. కొంచెం లేట్ అయినా కూడా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. చూడండి, మీకు ఫోటోని కట్ చేశాను. ఇలా ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బిట్ మరి దగ్గర కట్ చేసి ఇలా అన్ని ఫొటోస్ని యాడ్ చేసేయండి ఈ విధంగా. ఓకే, అయిపోయింది. ఫస్ట్కి వచ్చాను. ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, మళ్ళీ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసేయండి. ఇంకా మనం ఎలాంటి పార్టికల్స్ కూడా అవసరం లేదండి, ఎందుకంటే దీని బీట్ అనేది ఈ ఫోటోకి ఆటోమేటిక్గా మీరు పెట్టిన ఎఫెక్ట్ మీద వచ్చేస్తుంది కాబట్టి సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేయండి. ఇప్పుడు స్క్రీన్ పైన పెడుతున్నట్లు ఎఫెక్ట్ అన్నిటి కూడా యాడ్ చేసేయండి ఈ విధంగా. ఓకే, ఎఫెక్ట్స్ అన్ని పెట్టేశాను, అయిపోయిందండి. ఒకవేళ మీకు ప్రతి ఫోటోకి శాచురేషన్ కానీ ఎక్కువైంది అనిపించింది అనుకోండి, అంటే కలర్ ఎక్కువైంది అనిపించింది అనుకోండి, ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో కిందకి వెళ్తే శాచురేషన్ అని ఉంటుంది. ఇది తగ్గించుకోండి, పెంచుకోండి, మీ ఫోటోని బట్టి తగ్గించుకుంటే తగ్గుతుంది, పెంచుకుంటే పెంచుతుంది. ఇలా ప్రతి ఫోటోకి ఈ యొక్క ఎఫెక్ట్లో శాచురేషన్ అనేది ఉంటుంది. మీ ఫోటోని బట్టి పెంచుకోండి, తగ్గించుకోండి. ఓకే, అయిపోయింది. ఇంకంతే. ఇప్పుడు టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.